గోదావరి నీళ్లు పోయో మొత్తం ఇదే. ఆ రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన, సార్ అలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఆపు అంటే కనీసం దాని స్పందన లేదు. ఇలా జగన్ గారేమో ఈడికి వచ్చిండు, ఏడికి ప్రజాజీవానికి వచ్చిండు, దావతులు ఫుల్ నడిచిన దావతులు. ఇద్దరి మధ్య కాంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు, పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసిండు, మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు, పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్కి చెప్పి రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన అయిపోయాడు. చేపల ఫ్రై తిన్నాడు, పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. కేసీఆర్ తరకు అక్కడ గుళ్ళేసుకొని పూజ చేసి పాపం సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్ద దానిలో ఏం చేసినాడా ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయన. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా, పట్టువాస కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా. గులాబీ రేకులు వస్తుంది తెలంగాణ, చూడండి గులాబీ రేకులు ఇది చూపట్టండి. ఇది రాయలసీమ రతనాసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషైపోయాడు. చిచ్చి 60 కూలు ఖుషైపోయాడు. ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం చిరిగా ఇక కవితక్క కూడా బట్టలు పెట్టారు. ఫోటో చూపట్టన్న, కవితక్క ఇప్పుడు చూస్తుంది కదా, కవితక్క కూడా బట్టలు పెట్టారు. ఇప్పుడు కవితక్క చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక్క బయటపడుతున్నది. హ్యాట్స్ ఆఫ్, మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక్క బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది, ఇక తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక్క స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టారు ఆ రోజు. ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏంది? అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది, నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అదే వద్ద దావత్ అదేమద్దు, ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితకే చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది, ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం, ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఇక దావా చూడండి, ఇతడు చూడ ఇది డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే, అన్ని డిష్లే ఇవి. ఏమని రాసిడా, నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత, దావత్ ఇచ్చిన రోజా. ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను. ఇది తిని ఏం చేసింది తెలుసా, ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు. తిరుపతి బంద్ చేసుకున్నారు. రోజు పిలిచిన తిరుమల యాత్ర రద్దు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేటప్పుడు నేను కేసీఆర్ గారికి లెటర్ రాసిన. ఇక ఆ రోజు మేము ఫస్ట్ చెప్తాను, మేము 5 days నేను ఈ జరిగిన వెంటనే ఇగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేస్తాం. ఎవరు
తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు అని చెప్పి మా ఇంటి మీద నేను జెండా ఎగరేసిన, మాస్క్ పెట్టుకొని జెండా ఎగరేసిన. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటి మీద నల్ల జెండాలు ఎగరేసారు. మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టాం. కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ విఫలం. ఇగో రౌండ్ టేబుల్ మీటింగ్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మురళీధర గారు ఉన్నారు. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం మేము. ఇది అన్ని అయిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే నేను కేసీఆర్ గారికి ఒక లెక్క రాసిన. సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, పేపర్లో కూడా వచ్చింది, మరి జగన్ గారు మీ ఇంటికి వచ్చిండ్రు, నువ్వు రోజక్క ఇంటికి వేణవు, దీనిలో మర్మమేంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్ అని చెప్పి ఆ రాష్ట్రానికి లేఖ రాయంటే లేఖ రాయలే. లేఖ రాకుంటే నేను రాసిన. ఎప్పుడన్నా 3/7/2021 రోజు ఫస్ట్ గజేందర్ సింగ్ షెకావత్ గారు రాసిన లేఖ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలేడు అని చెప్పి కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ గారికి నేను లేఖ రాసిన. లేఖ అనేది ముఖ్యమంత్రి రాలే, నేను రాసిన లేఖ రోజు. లేఖ రాసిన పండించుకోకుంటే లాస్ట్ నేను ఢిల్లీ పోయిన రోజు. ఢిల్లీ పోయి కేంద్ర మంత్రి గారిని కలిసి నేను, సార్ నేను కేసీఆర్ లేఖ రాసిన, లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆ టెండర్ ఆపాలా సార్ అని నేను రాసిన తర్వాత నేను కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, ఈ విషయం స్పష్టం చేస్తా అని చెప్పి ఆ రోజు వాస్తవానికి ఏంటంటే ఈ జలశక్తి మినిస్టర్ల అడ్వైజర్ ఉండే వెదిరే శ్రీరామ్ గారు, నిజంగా ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. వెదిరే శ్రీరామ్ గారు ఇట్లా ఆ రోజు అడ్వైజర్, ఈ జలశక్తి మినిస్టర్ అడ్వైజర్ లేకుంటే ఇవాళ తెలంగాణకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగేది. నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడము, రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి, మన రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగద్దు. రాజ్యాంగబద్దంగా విభజన యాక్ట్ ప్రకారము మనకు జలాలు వినియోగం జరగాలి, మనం వాడుకోవాలని చెప్పి ఇటు ఈ రాష్ట్రాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని సపోర్ట్ చేయాలి న్యాయంగా. ఇలా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. ఆ రోజు వెదిరే శ్రీరామ్ గారు ఎప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తున్నారు, నాకు జలశక్తి మినిస్టర్కి అడ్వైజ్ చేస్తున్నారు, సార్ ఆ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, ఈ రాష్ట్రానికి అన్యాయం, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి కోరికతో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల నుంచి ఆలోచించింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం ఎప్పుడప్పుడు హెచ్చరించింది, అయినా కూడా మాట్లాడలే. నేను ఆ రోజు కేంద్ర మంత్రికి లెటర్ రాసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారికి లెటర్ రాసిన, నా లెటర్ తీసుకుపోయి చెత్తపుట్లో పడేసిండు. ఇక కేసీఆర్ ఇంటలేడని భావించే నేను ఢిల్లీ పోయి